హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో, ఆకాశం మబ్బులతో. ఇది బెంగళూరు అర్లీ మార్నింగ్ 6 o'clockకి. నేను మీ శ్రీకాంత్ని. ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఈ స్టాప్లో ప్రతి ఒక్క బస్సు ఆగుతుంది. ఇక్కడ నుంచి మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని ఎలా పోవాలి అని కన్ఫ్యూజన్ అయ్యి వాళ్ళకి వీళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కాల్ చేయడానికి పోతే అర్లీ మార్నింగ్ వాళ్ళు కాల్ రిసీవ్ చేయరు. సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా నేను సింపుల్ గైడ్ లైన్స్ ఇస్తాను, దీన్ని ఫాలో అయిపోండి. ఓకేనా? ఇంకా ఇలా ఇప్పుడు వెళ్తూ ఉన్నాను కదా, ఈ రూట్లోనే మన మెజెస్టిక్ లోకల్ బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 500 అబోవ్ ఉండొచ్చేమో బస్సెస్. ప్రతి ఏరియాకి చాలా బస్సులు ఉంటాయి. మీరు ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రాజాజీ నగర్ అనుకోండి, యశ్వంత్పూర్ అనుకోండి, ఇందిరానగర్ అనుకోండి, టిన్ ఫ్యాక్టరీ అనుకోండి, కేఆర్పురం అనుకోండి, ఇలా డిఫరెంట్ ఏరియాస్కి అక్కడ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఇది వెళ్తూ ఉన్నాను చూడండి, స్టెప్స్ ఎక్కి పైకి. ఇలా వెళ్తే మీకు మెట్రో వస్తుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఓకేనా? బస్ స్టాండ్ అవతల కూడా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ 3-4 వేస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడండి బస్ స్టాప్స్ అన్నీ ఉంటాయి. ప్రతి నంబర్ ఉంటుంది బస్కి. మనం అక్కడ ప్రతి ఒక్క పోలీస్ ఉంటుంది స్టాప్కి. వాళ్ళని అడిగినా కూడా మనకి వాళ్ళు చెప్తారు ఏ బస్ అనేది. ఓకేనా? ఇలాగ స్ట్రైట్గా వెళ్తే చూడండి, మార్నింగ్ అయితే అడుక్కుంటా ఉన్నాడు. ఇది అర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి ఇలా ఉంది ప్లేసు. మామూలు టైంలో అయితే ఒకరికొకరు తగులుకుంటూ వెళ్తారు, అంత క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇది చూడండి, బస్ స్టాప్ చూడండి, ఇది టెర్మినల్ 2 అనమాట. ఇక్కడ కర్ణాటకకి హుబ్లీ, ధార్వాడ అటు సైడ్ వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇవి కర్ణాటక ఆర్టీసీ బస్సెస్. దీని బ్యాక్ సైడ్ టెర్మినల్ 3 ఉంటుంది, ఆంధ్ర బస్సు అనంతపురం, కర్నూలు, మంత్రాలయం వెళ్ళడానికి ఉంటుంది. టెర్మినల్ 1 వచ్చేసి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇది కూడా మెజెస్టిక్ అనమాట, లోకల్ బస్సులు ఉండే ప్లేసే, కింద డౌన్లో. ఇప్పుడు మనం పైన వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి బస్సు ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎవరిని అడిగినా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ప్లేస్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ టికెట్ కూడా మీకు స్కానింగ్ కూడా ఉంటుంది, నార్మల్ క్యాష్ లేకున్నా స్కానర్దా కూడా ఉంటుంది, స్కానర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, డే పాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్లో వెళ్తున్నాము. ఈ రూట్ వచ్చేసి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, మెట్రోకి వెళ్ళడానికి సబ్వే అంటారు అనమాట దీన్ని, సబ్వే. చూడండి, ఇంత అర్లీ మార్నింగే షూ బిజినెస్ చేసేవాళ్ళు, హెడ్ ఫోన్స్, చూడు పొట్టకోటి కోసం అర్లీ మార్నింగ్ వీళ్ళంతా 3:34 నుంచే షాప్స్ పెట్టుకొని ఉంటారు. నైట్ 10-12 వరకు ఉంటారు. మరి అర్లీ మార్నింగ్ 4 o'clockకే వస్తారు. చూడండి, వీళ్ళు టౌన్లో ఉండడం ఎంజాయ్ అనుకుంటారు, కానీ వీళ్ళు ఎంత కష్టపడతారు చూడండి. ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకుంటూ ఎంత కష్టపడతారో చూడండి. సిటీలో బతకడం ఈజీ అనుకుంటారు, కానీ కష్టమండి. కానీ కష్టపడితే సంపాదించచ్చు. ఇంకా ఈ రూట్ చూడండి, ఇటు సైడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మెట్రోకి వెళ్తుంది. అటు చూడండి, బోర్డు ఉంటుంది, మీకు బోర్డు కూడా కనిపిస్తుంది, సబ్వే. ఇది మెట్రోకి వెళ్తుంది, టెర్మినల్ 3కి వెళ్తుంది. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ చూపిస్తాను మీకు. ఇది అనమాట. ఇక్కడ 100 రూపీస్కే టీ-షర్ట్స్ దొరుకుతాయి, బెల్ట్ దొరుకుతుంది. మార్నింగ్ మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా గిస్సెస్ తీసుకురాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరుకి వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక 200-300లోనే మీకు ఒక నైట్ ప్యాంటు, టీ-షర్ట్ దొరుకుతుంది. అక్కడే చిన్న బాత్ ఉంటాయి, బాత్రూమ్లు. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ కూడా వేసుకోవచ్చు మీరు. అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరు వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి, మనకి పెద్ద ఖర్చు లేకుండానే చిన్న బడ్జెట్లోనే ఉంటాయి. చూడండి, ఎవరికి వారే వెళ్తూ ఉన్నారు, ఎవరు పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళదే. అదే మన విలేజ్లో అనుకోండి, ఇలా ఒక పర్సన్ వచ్చారంటే ఎవరు వచ్చినారని అడుగుతారు. ఇక్కడ అలా ఉండదు, నువ్వే మాట్లాడిస్తే మాట్లాడతారు అంతే. ఇక్కడ ఎవరి ప్రపంచం వాళ్ళది. ఇటు చూడండి, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని బండి పైన మార్నింగ్ వేడి పూరీలు వేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ చూడండి, అలాగే ఒక్కడే బ్యాగ్ వేసుకొని తిక్కువెళ్ళకపోతా ఉన్నాడు.
వచ్చేసాం అనమాట రైల్వే స్టేషన్కి. ఇదే రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఏ లొకేషన్ పోవాలన్నా ట్రైన్స్ ఉంటాయి. కర్ణాటక పో, ఆంధ్రాకు పో, మహారాష్ట్రకు పో, ఎక్కడికైనా వెళ్ళండి ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్స్ పక్కనే వెజ్, నాన్ వెజ్ హోటల్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడ భోజనం కూడా చేయొచ్చు అనమాట. వచ్చేసామన్నమాట. ఇక్కడ బోర్డు చూడండి, ఇక్కడంతా వాళ్ళు కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కోసం ట్రావెల్ బస్ ఇవి వెహికల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడే అండి మన టికెట్ కౌంటర్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది, నార్మల్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఓకేనా, అన్ని కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. ఇది అనమాట టికెట్, ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి అవుట్ సైడు టికెట్ కౌంటర్స్ పెట్టారనమాట, సెల్ఫ్ కౌంటర్స్. ఇక్కడ మనమే చేసుకోవచ్చు. ఫోన్పే ఉంటే మనమే చేసుకోవాలి, క్యాష్ ఉంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, వాళ్ళ అమౌంట్ తీసుకొని మనకి ఏ లొకేషన్కి కావాలో ఆ టికెట్ ఇస్తారనమాట. చూడండి కొంతమంది ఇక్కడే అవుట్ సైడ్ నిద్రపోయినారు. టికెట్ తీసుకున్నా అండి నేను. ఇప్పుడు స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నా. ఇలాగే వెళ్ళాలన్నమాట, ఇది రూటు. ఇక్కడ చెక్కింగ్ కూడా ఉంటుంది. ఇంత మార్నింగ్ కాబట్టి చెక్ చేయడం లేదు. అక్కడ బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు యాక్చువల్గా కొద్దిగా ముందు, కానీ నేను ఇక్కడ స్టెప్స్ ద్వారా వెళ్తూ ఉన్నాను. స్టెప్స్ ఎక్కడానికి కష్టం ఉన్న వాళ్ళకి సైడ్ ఇది కూడా ఉంటుంది, ట్రాక్ ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కే లోపల ఎనర్జీ అంతా అయిపోతుందండి. అప్పుడు ఆల్రెడీ హంగ్రీగా ఉంది. స్టెప్స్ బ్యాగ్ తీసుకొని స్టెప్స్ ఎక్కాలంటే హంగ్రీ అవుతాం. వచ్చేసాము. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్తూ ఉన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తూ ఉన్నా. ఇంకే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 15 వరకు ఉంటాయనుకుంటున్నా. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి పోతా ఉన్నా. ఇక్కడ నేను చేరుకోవాల్సిన చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, ఆల్రెడీ రీచ్ అయి ఉంది. అది 6:30కేమో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏ ట్రైన్ కావాలో ఆ ట్రైన్కి మనం రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెన్నైకి వెళ్తున్నాను అండి. బాయ్ అండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుదాం. నేను చేసిన వీడియో మీకు